హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగ పద్మ. ఈరోజైతే సింపుల్గా ఆలూ ఫ్రై అయితే చూపిస్తానండి. ఆలూకి తొక్కు తీయకుండానే డైరెక్ట్గా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్టీగా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా బాగుంటుంది. మనం రసము, చారు, పప్పుచారు అలాంటి వాటిలో సైడ్ డిష్గా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఆలూ తీసుకున్నాను. శుభ్రం కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకున్నాం. అది ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసి తీసుకుందాం. మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి. తాలింపు గింజలు వేగకపోతే పచ్చి స్మెల్ వచ్చేసి వాపలు అయితే చేదుగా తగులుతుంటాయి. సో మంచిగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే ఆలు ముక్కలు అయితే వేసేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువగా పెడితే అడుగు అంటిపోతూ ఉంటాయి. ఆలు ముక్కలు కదండి, తొక్కు తీయలేదు కాబట్టి త్వరగా అంటుకుంటాయి. ఏం చేద్దామంటే మనం లో ఫ్లేమ్లో వేయించుకుందాం. మెత్తబడితే సరిపోద్ది. కొంచెం పసుపు అయితే వేసేసాను కదా, సో కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. కొంచెం అయితే సాల్ట్ వేద్దామండి. 1 స్పూను సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయండి. నేను ఆయిల్ కూడా తక్కువే వేసేసాను. సో మీకు ఏమన్నా ఇంకా రకరకాలు చేసుకోవచ్చండి ఈ ఆలు ఫ్రై అనేది. నేను కారం కూడా తక్కువ వేసాను. మీకు ఇంకా ఏమైనా కావాలి, కారం ఎక్కువగా తినే వాళ్ళైతే వేసుకోవచ్చు. పచ్చి కారంతో చేసుకోవచ్చు, మసాలా కారం కూడా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేను సాంబార్ కారం వేసాను, కారం వేసాను. చాలా టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోతుందండి. వంటలు కూడా చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమే. జస్ట్ 2-5 నిమిషాల్లో అయిపోద్దండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవటమే లేట్, కానీ ఇంకా అన్నీ త్వరగానే అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.